నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. వైసీపీ హయాంలోని మరో భారీ కుంభకోణం బయటకొచ్చింది. ఇక సంతకాల ఫోర్జరీ, అక్రమంగా గ్రావెల్ దందా చేసిన ఆరోపణలపై అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. ఇక అప్పట్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈయనపై ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకునే పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దందాలపై ఒక సిట్ను అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి ఇది ఏ మలుపు తిరగబోతుంది, ఈయన చేసిన అక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్, వైసీపీ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు రోజుకొకటి బయటకు వస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఈయన అక్రమంగా గ్రావెల్ దందాతో పాటు బెదిరించి భూమిని కూడా కబ్జా చేశారని కావచ్చు, ఆయన పక్క మంత్రుల సంతకాలను కూడా ఈయన ఫోర్జరీ, వాళ్ళ పేరుతో కూడా గ్రావెల్ దందాకి అనుమతులు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు సార్? మరి సిట్ ఏర్పాటు అయింది, ఇది ఏ విధంగా ముందుకెళ్ళబోతుందంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డి అతను ఎట్లా ఫోజు కొట్టేవాడంటే తనంత నిజాయితీ పరుడు ఈ ప్రపంచంలో లేడన్నట్టు ఫోజు కొట్టేవాడు. చేసేవన్నీ అక్రమ దందాలు. ఇది మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయినా కానీ ఎవరైనా కానీ దొరికే వరకు దొంగ కాదు కదా. అందుకని అతను అట్లా ఫోజు కొట్టేవాడు. అసలు ఆ కోర్టుల్లో పత్రాలు మాయం చేసే కేసు నుంచి కూడా ఒక క్రిమినల్ గ్యాంగ్ ఎట్లా చేస్తుందో అట్లా చేశాడు. మొత్తం కోర్టులో పత్రాలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాయమైపోయి ఏంటి అంటే అప్పుడున్న పోలీసులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్ట చెప్తే అటకే చేసేవాళ్ళు. అందుకని ఎవడో పిచ్చోట అటు వెళ్తూ వచ్చి కోర్టులోకి వచ్చి ఆ ఏవైతే కాగితాలు ఉంటాయో ఆ ఇంపార్టెంట్ కాగితాలు అవే తీసుకొని పోయాట. ఒక పిచ్చోడు చేసిన పని అని చెప్పి తేల్చేసి ఇంకా ఆ కేసు ముందరికి కూడా పోకుండా చేశారు. ఎంతకాలం ఆపుతారు? అన్యాయాలు, ఒక మనిషి చేసే అన్యాయాలు, అక్రమాలు బయటికి రాకుండా ఎలా ఉంటాయి? ఇది మనది డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్య దేశంలో అన్యాయాలు, అక్రమాలు చేయటం అనేది, చేసినా తప్పించుకోవటం అనేది సాధ్యం కాదు. అంటే దొంగలు ఒక రోజు తప్పించుకోవచ్చు, 2 రోజులు తప్పించుకోవచ్చు. ఇక్కడ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో అదే జరిగింది. మొత్తం ఈ సర్వేపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి దానికి సంబంధించిన గ్రావెల్ తవ్వటం, అవి అమ్ముకోవటం 1 కోటి 2 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ అబ్రకం గనులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. వాటి నుంచి సిలికాను ఇది అంతా కూడా అక్రమ మైనింగ్. ఈ అక్రమ మైనింగ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా చాలా సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాణాలకి తెగించి పోరాడాడు. నిజం, ఒక రకంగా ఒక సందర్భంలో అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాణాలకే థ్రెట్ వచ్చింది. ఆయన మీద అటాక్లు జరిగినాయి. అసలు ఈ ముఠా అంతా అంటే గ్రావెల్ ముఠా ఉంటుంది. గ్రావెల్ ముఠా అంటే మామూలుగా ఏంటండి, మట్టి కోసం ముఠాలు ఏర్పడటం ఏంటండి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మట్టి కూడా బంగారంలాగా అమ్ముకున్నారు కదా, దాన్ని గ్రావెల్ ముఠా అంటారు. ఈ గ్రావెల్ ముఠా, ఈ ఇల్లీగల్ మైనింగ్ ముఠాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద హత్యాయత్నాలు చేసినాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ అక్రమ మైనింగ్ ఆపాలి, లేకపోతే పర్యావరణానికి విఘాతం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, దెబ్బైపోతుంది పర్యావరణం అన్న ఉద్దేశంతో అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశాడు. ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్లు వచ్చి అసలు ఒక ప్రైవేట్ గూండాల్లాగా, మీకు వైసీపీ గూండాలేమో ఒకవైపు నుంచి వచ్చేసారు, రెండో వైపు నుంచేమో పోలీసులు వచ్చేసారు, మధ్యలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన దగ్గర అర్ధరాత్రి కూడా దాటిపోయింది. ఆయన దగ్గర ఒక 5-10 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు. మనల్ని ఎవడేం చేస్తారా, మీరు వెళ్ళిపోండి అన్నాడు ఈయన. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకవైపు నుంచి పోలీసులు కమ్మారు, ఇంకోవైపు నుంచి వైసీపీ లీడర్లు కమ్మేశారు. అంటే ఇంకా మనిషిని ప్లాన్ అన్నమాట. పోలీసులు దానికి సహకరించారు. అంత దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవి. మామూలుగా సాధారణంగా చూస్తే నెల్లూరు అనేది ఒక పీస్ఫుల్ ఏరియా.
అంటే రాజకీయంగా కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ రాజకీయ కుటుంబాలే వాళ్ళే ఎమ్మెల్యేలు, చాలా నియోజకవర్గాల్లో వాళ్ళే అదే రాజకీయ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒకళ్ళు పోయినా ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారు, ప్రజాసేవలో ఉంటారు. ఇటువంటి జిల్లాని, అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండే జిల్లాని అగ్నిగుండంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. అగ్నిగుండంగా మార్చాడు. మొత్తం ఏ నియోజకవర్గంలో చూసినా రౌడీలు, ఈ గంజాయి ముఠాలు పెట్టరేగిపోయినాయి అనమాట. అక్రమ మైనింగ్ మీకు చెప్పా కదా, అక్కడ చాలా సంపద ఉందన్నమాట. ఆ సంపదనంత ప్రకృతి ప్రసాదించిన సంపదని దోచుకోవటానికి విపరీతంగా మాఫియా ముఠాలు దిగిపోయినాయి. నెల్లూరు జిల్లాలో ఏ మూల చూసినా మాఫియా ముఠాలే. అటువంటిది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన వైసీపీలో గెలిచి ఆ తర్వాత వదిలేసి వచ్చేసాడు, తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆయన కూడా అసలు కొన్ని తవ్వటానికి ప్రొక్లైనర్లు పోతున్నాయి, అక్రమ మైనింగ్కి ప్రొక్లైనర్లు, అధునాతన యంత్రాలు పెట్టి తవ్వుతున్నారు. ఎక్కడికే పోతున్నారు మీరని చెప్పి వాళ్ళని ఆపి, రోడ్డు మీద ఆపి దాన్ని అంతా వీడియో తీసి పెడితే ఆ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవన్నీ ఎవరివి అని ఆయన వేసిన ప్రశ్న, ఆ ప్రశ్నకి ఇప్పటివరకు సమాధానం రాల. అవన్నీ రాష్ట్రంలో అప్పుడు పెద్ద స్థాయిలో అధికారంలో ఉన్న ఒక వ్యక్తివి. ఆ విషయం చెబితే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఒక టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తికి సంబంధించిన మిషన్లు అవి. ఇవి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాణాలకి తెగించి పోరాడి ప్రకృతి సంపదను కాపాడటానికి, ఒక చెరువు మట్టి లేకపోతే గ్రావెల్ ఇదేవే కాదు, అసలు మొత్తం మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియాలు, అట్లా మైనింగ్ మాఫియాల అడ్డాగా మారిపోయింది నెల్లూరు జిల్లా. అటువంటి ప్లేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడి తర్వాత గెలిచి ఇప్పుడు అంటే రాజ్యాధికారాన్ని మళ్ళీ సాధించిన తర్వాత మరి గతంలో జరిగిన అక్రమాలని, అన్యాయాలని మరి బయటపెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఊరికి ఆరోపణ చేసింది, ఇది రాజకీయ ఆరోపణ కాదు కదా. ఆ రోజున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసింది కేవలం రాజకీయ ఆరోపణ కాదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తాజాగా ఒక 1 వీక్ బ్యాక్ ఏమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఒక ఆరోపణ చేశారు, ఇసుక దోపిడీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లకు స్కెచ్ వేశారు అని చెప్పి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇట్లా ఇసుక దోపిడీ చేయటాలు, అక్రమంగా ఆస్తులు సంపాదించటాలు, ఇటువంటి కార్యక్రమాలు లేవు ఆయనకి. ఆయన ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా బదనాం చేయాలి కదా, అందుకని చేస్తూ ఉంటాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంతసేపటికి ఆ జిల్లాకి ఏం చేయాలి, ఆ సర్వేపల్లి నియోజకవర్గానికి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచిస్తాడు తప్ప డబ్బులు దాచుకోవటం, పెట్టుకోవటం ఇవన్నీ ఇంకా రకంగా చెప్పాలంటే మామూలుగా కాస్ట్లీ చొక్కాలు కూడా వేయడు ఆయన. అంటే అంత ఆర్థికంగా అంత వెసులుబాటు కూడా ఉండేది పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే అందుకనే ప్రజలు ఎవరు నమ్మట్లా. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి వాడు అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద నువ్వు ఎన్ని ఆరోపణలు చేస్తే మాత్రం ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ ఆరోపణలన్నీ కూడా అసలు ఇంకోటి ఏంటంటే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మట్టి దవ్వుకున్నాడు, గ్రావెల్ అవన్నీ అమ్ముకున్నాడు, అక్రమ మైనింగ్ చేశాడు, ఆయనవే కంపెనీలు ఉండేవి, ఆయన కొడుకులే నడిపేవాళ్ళు, మొత్తం మాఫియా ఉండేది, అంతా ఓకే కదా. అంతటితో ఆగచ్చుగా. ఏం చేశాడంటే అప్పుడు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిది ఆయన పేరు మీద కూడా ఆయన సంతకం ఫోర్జరీ చేసి మైనింగ్ లైసెన్సులు తీసుకున్నాడు. అసలు ఇది అంటే సాటి పార్టీ నాయకుడిని ఆయన సంతకం ఫోర్జరీ చేస్తావా? అంటే నీకు ఎంత ధనదాహం ఉన్నది, ఎంత నీకు ఎంత నీ అధికారం నీ చేతిలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుందని కలలు కన్న వ్యక్తులే ఇటువంటి పనులు చేయగలుగుతారు. ఇవన్నీ దుస్సాహసం అంటారు అన్నమాట దీన్ని. ఇటువంటిది అంటే సాటి నాయకుడిని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ లైసెన్సులు గ్రావెల్ తవ్వుకోవడానికి లేకపోతే అక్రమ మైనింగ్ చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకొని చేసుకున్నాడు. ఇటువంటి దారుణమైన మనుషుల్ని, అక్రమార్కుల్ని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా పెట్టుకున్నాడు. మంత్రులు ఎందుకు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మంత్రిగా ఎందుకు పెట్టుకున్నావు? ఇందుకు
ఇల్లీగల్ మైనింగ్ చేస్తాడు కాబట్టి నువ్వు తీసుకొచ్చి మంత్రిగా పెట్టుకున్నావు. ప్రతి మంత్రి మీద కూడా అదే ఆరోపణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ కావచ్చు, అందరూ. అసలు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో బలానవాడు ఉన్నాడు అంటే వాడు ఖచ్చితంగా కుంభకోణాలు చేసేవాడే ఉంటాడు. ఎందుకు? వాటా పంపించాలి కదా, అక్రమాలు చేయాలి, ఆ వాటా కొంత పంపించాలి. ఈ టైపులో రాజకీయం నడిపాడు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దొరుకుతున్నారు. మీరు గమనించండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 7-8 నెలల పాటు అభివృద్ధి, కంపెనీలు తీసుకురావడం, వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. మొత్తం అవన్నీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ జనరల్గా ఏంటి అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆవేశంలో ఏదో ఒక పని చేస్తుంది అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. ఏం చెయ్యలేదు. వాళ్ళు అభివృద్ధి వైపు కాన్సన్ట్రేట్ చేశారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడ్డది. ఇదే చంద్రబాబు నాయుడుకి కావాల్సింది. అందుకని చంద్రబాబు నాయుడు సైలెంట్గా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ తన పని ఏదో తాను చేసుకుంటూ ఉన్నాడు, నారా లోకేష్ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి తడతడకి వచ్చి ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి నీకు దమ్ముంటే చేయి అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే చేయి అని సవాల్ చేస్తున్నాడు కదా అని అందరూ సవాల్ చేయడం మొదలుపెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పోలీసుల్ని సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి కొడతానన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నాడు? పోలీసుల్ని బట్టలెప్పు తీసుకొడతా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మాట అన్న తర్వాత లీడర్ అనేవాడు అదేనా తప్పు అట మాట్లాడచ్చా అని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీసుల్ని బట్టలెప్పు తీసుకొడతా అన్నాడు. అంటే మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి లాజిక్. గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటున్నది, డెవలప్మెంట్ చేయాలి, ప్రజల్ని సెటిల్ చేయాలి. మనకు అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, యూత్కి మంచి డైరెక్షన్ ఇవ్వాలి, ఈ గంజాయిని అణిచివేయాలి, డ్రగ్స్ మీద పోరాటం చేయాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు పెట్టి కూర్చున్నారు. వాళ్ళని అక్కడి నుంచి డీవియేట్ చేయటానికి తొడగొట్టావు, సవాల్ చేసావు, రా చూసుకుందాం అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఒక్కొక్కడు జైలుకి పోతున్నాడు. ఇప్పుడు రా చూసుకుందాం ఇంకా తగ్గట్లా. ఇంకా వాడెవడో చెప్తున్నాడు, వాడెవడో పెడుతున్నాడు ఈ వైసీపీ లంపెన్ బ్యాచ్ ఎలిమెంట్స్. మళ్ళీ అన్న అధికారంలోకి వస్తాట, అన్న అంటే జగన్ అన్నట మళ్ళీ అధికారంలోకి వస్తాట. అధికారంలోకి రాగానే జబర్దస్త్ నటుడు ఉంటాడు కదా కిరాక్ ఆర్పి అని, ఆ కిరాక్ ఆర్పిని ముక్కలుగా ఎంత శాడిస్టులు, ఎంత నిజంగా సమాజంలో వాళ్ళ మీద ఒక పదం ఉపయోగించాలి. కానీ నాకు నేనే సెన్సార్ చేసుకుంటున్నా. నువ్వు అధికారంలోకి వస్తే కిరాక్ ఆర్పిని, హైపర్ ఆదిని దొరుకుతావా? నువ్వు ఇంకా 4 ఏళ్ళు నువ్వు ఉండాలి కదా అని ఎవరన్నా అంటే ఎట్లా ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి నేను సప్త సముద్రాల అవతల ఉన్న పోలీస్ ఆఫీసర్లని తీసుకొచ్చి బట్టలెప్పు తీసుకొడతా అని చెప్పటం, అది ఒక సందేశం అన్నమాట కింద ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్ అందరికీ. ప్రతివాడు అదే మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 100 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశాడా అని చెప్పి ఈనాడులో వార్త రాస్తే, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకుంటాడు మిథున్ రెడ్డి అని, అతను చెప్తాడు నేను ఈనాడు పేపర్ అంతు చూస్తా, నేను పార్లమెంటరీ పార్టీకి నేను కమిటీకి ఇది ఉన్నాను, పార్లమెంటరీ కమిటీలు ఏవో ఉంటాయి కొన్ని కమిటీలు, ఆ కమిటీలో నేనున్నాను, నేను ఈనాడు అంతు చూస్తాను అంటాడు. ఈనాడు అంతు చూసేది నువ్వు 100 ఎకరాలు దొబ్బావా లేదా అది చెప్పాలి. కానీ నువ్వు ఈనాడు అంత చూస్తా, నేను వాడంత చూస్తా, వీడంత చూస్తా అని ముందరే ఇవన్నీ అంతు తేలుస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మొత్తం తగిన ఆధారాలు ఉంటే తప్ప ఎవరిని కూడా టాస్క్లోకి తీసుకోవట్లేదు. వల్లభనేని వంశీ మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినట్టే ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు. వాళ్ళన్నీ కూడా నిగ్గుదేలుస్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గెట్ రెడీ టు గో టు జైల్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.